వచ్చ పై పై తుపాకీ రాముడు రాని వచ్చ మహారాజా. హే అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టినకి వచ్చిండు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగనాలు సారు. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని సారుకు పెడదాం పదరి పోటు. నమస్తే జగనాలు సారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, కాలేజీలో కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు. అర్థమైంది సారు. వచ్చుడే చంద్రాలు సార్ పెట్టింది ఆ సూటి. మాట్లాడు. ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తాయి. అగో గమ్మత్తుకున్నది ముచ్చట. ఇక మీరు అధికారంలో లేకపోతే అన్ని నాశనమైనట్లే సారు. ఏందో పట్టుర్రి. ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక, అయ్యా దొర, అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది, మీరు రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిర్రు, అందుకే అమలు చేయడుట్లా హామీలు కొంచెం లేట్ అవుతున్నది అని పచ్చపాటి వాళ్ళు అంటున్నారు. ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అయ్యా దొర, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మనుషులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకొని రెచ్చిపోయారు కదా. అగో గాళ్ళ గురించే రెడ్ బుక్ రాజ్యాంగం అంటుర్రు. గా పచ్చపాటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది అనుల్లా, మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్ అంటే ఏందో అర్థం కాలేదా? అయితే సార్ చెప్తాడు మళ్ళీ పారి. సారు మళ్ళీ పారి చెప్పురు సారు, మా ఊళ్ళో ఇంటకంట చెప్పురు. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. కంటిన్యూ. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు సారు. హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ ఎండ్లా జరగలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. సారు వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పాత కేసులు తవ్వలేదు సారు. ఇగో మీరు అధికారంలో ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని ఎవరి మీద అయితే బూతులు తిడతారు చూసినావా, అగో గాళ్ళ మీదనేనట. అందరి మీద ఎందుకు చూస్తా చెప్పు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఒకటి కాకపోతే 100 చెప్పు సారు. ఈయననిక్కే నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు చెప్పు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా. మళ్ళా అడగబట్టే నువ్వు చెప్తానంటే నేను వద్దంటున్నా. నా ద్వారా చెప్పు నువ్వేం చెప్తావో. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0 పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. నాకు తెలుసు మీరు ఎందుకు నోరెలా పెట్టిర్రో. అది 2.0 కాదు, 2.0. ఏదో సారు తొందరలా 2.0 అన్నాడు, దానికే ఇక నోరెలా పెట్టి చూస్తారా? మరి 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉంటారు కదా సారు. సరేలే, ఏదో నీ కాన్ఫిడెంట్ నీది. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. ఏంది సారు అన్యాయం చేయించుకుంటామంటున్నారు? ధైర్యం చెప్పాల్సిన మీరే ఇట్లా కార్యకర్తలతో మాడితే ఎట్లా సారు? ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. అయ్యా సారు, వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అట్లేనా కార్యకర్తలు రెచ్చగొట్టేది? చాలా మంచిగా మాట్లాడు సారు. మీకేమైంది? మీకేం కాదు, మీరు మంచిగానే ఉంటారు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తాను. ఊకోసారు మళ్ళీ అట్లే మాట్లాడతావు. మీకేంది, మీరు మంచిగానే ఉంటారు. ఆ కార్యకర్తలు పోయి లొల్లి పెట్టుకుంటారు. పోసారు, నువ్వంటే నాకు మస్తు అభిమానం ఉండే, నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు సారు. ఇక నువ్వు పోయిరా. చూసిరు కదా అనుల్లా, జగనాలు సారు రెచ్చగొట్టే మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా.
తెలుసుగా, నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి